ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. మహాదేవతల్లి. గురుగారు, జూలై 21వ తారీఖు కామిక ఏకాదశి అని అంటున్నారు. ఈ ఏకాదశి ప్రత్యేకత అంటే అన్ని ఏకాదశుల్లాగానే వీటికి కూడా అంటే ఈ రోజును కూడా ప్రత్యేకంగా ఏకాదశి వ్రతం ఆచరించవచ్చా? ఎటువంటి అంటే ఆహారాలు ప్రత్యేకించి ఏకాదశి అంటే ఖచ్చితంగా అన్నం అయితే తీసుకోకూడదు, కానీ కొన్ని పదార్థాలు కొన్ని ఏకాదశులు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తుంటారు. అలా ఏమైనా ఉందా? మరి ఈ రోజున విశేషం. సంతోషంగా తల్లి. వాస్తవానికి ఏంటి అని అంటే తొలి ఈ ఏకాదశి ఎలా అయితే ఉందో నెక్స్ట్ వచ్చేది కామిక ఏకాదశి. తొలి ఏకాదశి తర్వాత వచ్చేటువంటిది కామిక ఏకాదశి. పౌర్ణమి తర్వాత వస్తుంది, అమావాస్యకు ముందుగా వస్తుంది. అవునండి. మనకు మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశిలు వస్తాయి, నెలకు 2 చొప్పున. అవును. ప్రతి ఒక్క ఏకాదశి ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన విశిష్టత. కాకపోతే ఏకాదశిలన్నీ విష్ణుమూర్తికి సంబంధించింది. విష్ణుమూర్తికి సంబంధించింది. అందులో కామిక ఏకాదశి అనేటువంటి అత్యంత అమోఘమైనటువంటి ఏకాదశి. చాలా మంది స్త్రీలు నా భర్త తాగుడికి బానిస అవుతున్నారు, లేకపోతే చెడు వ్యసనాలకు గురవుతున్నారు, ఇంకొంతమందికి జాతకాలలో దీర్ఘ సుమంగళి యోగ్యత లేదు అని అలా బాధపడుతూ ఉంటూ ఉంటారు. వారికి గొప్ప అవకాశము తల్లి ఇది. దీని గురించి ఒకసారి మీరు గూగుల్లో వీటిలను టైప్ చేయండి, లేకపోతే తెలిసిన ఏ బ్రాహ్మణైనా అడగండి. కామిక ఏకాదశి వ్రత కథను మా ఇంట్లో ఆచరిస్తున్నామయ్యా, వచ్చి చేయమంటే వచ్చి చేసేటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎలా చేయాలి గురువుగారు? మా వాస్తవానికి ఏంటంటే మొదలుగా దీన్ని ఆచరించేటప్పుడు విష్ణుమూర్తి ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది. దాంతో పాటు లక్ష్మీతో పాటు గౌరీని స్థాపించాలి ఇంట్లో. మనకు గౌరీ పూజ ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచి అమావాస్య వరకు ఉంటది, ఆషాఢ అమావాస్య వరకు. విన్నారా? ఈ కామిక ఏకాదశి ఏంటి అని అంటే నిత్య సుమంగళి సౌభాగ్యముతో ఉండడాని కోసము ఆచరించేటువంటిది. ఈ రోజు ఆచరించింది మళ్ళీ అమావాస్య రోజు కూడా ఆచరించాలి. దానికి ఇంకో వ్రతం ఉన్నది. అమావాస్య రోజు చేసేది చుక్కల అమావాస్య అంటారు. చుక్కల అమావాస్య అంటారు. విన్నారా? ఈ 2 ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకనంటే గౌరీదేవికి ఆచరించే అమోఘమైనటువంటి రోజు. దీన్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో దీని వలన మన ఇంట్లో ఉండేటువంటి సకల దరిద్రాలు నివారణ అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఉదయాన్నే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని ఇంటి ఆవు పెండతో అలుకు చెల్లాలి ఇంటి ముందు. మీకు ఇందులో ఇంకో ప్రశ్న రావచ్చు, ఇది సిటీ అయ్యారు, ఎన్నో అపార్ట్మెంట్స్ ఉంటాయి, అవకాశం లేదని చాలా మంది అనుకుంటాం. కనీసము మన ఇంటి ముందు అలుకు చల్లుకోవడానికి ఇంతంత ఆవు పెండ పొడి అయినా పర్వాలేదు, తీసుకువచ్చి నీళ్ళల్లో చల్లి ఇంటి ముందు అలుకు చల్లేసి పసుపుతో ముగ్గు వెయ్యాలి. అంటే తెల్లపిండి వేసిన తర్వాత తెల్లపిండి మీద పసుపుతో ముగ్గు వెయ్యాలి. ముగ్గు వేసేసి స్నాన కార్యక్రమాలు ఆచరించేసేసి దద్దోజనము, పాయసాన్నము, పాయసం కాదు అన్నముతో పాయసం చేస్తారు, పాయస అన్నము తయారు చేయాలి. ఇవి 2 తయారు చేసేసి వ్రతానికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవాలి. మనం యథావిధిగా సత్యనారాయణ వ్రతాలు అవి ఎలా ఆచరిస్తామో అదే విధంగా దీన్ని ఆచరించాలి. ఫోటో అవి ఏవి పెట్టుకోవాలండి మరి ఆ రోజు వ్రతంకి? లక్ష్మి ఉన్ను గౌరీదేవిదే తల్లి, వీరిదే పెట్టుకోవాలి. ఫోటో కూడా గౌరీ అంటే పసుపు గౌరీని చేసుకోవాలా, ఫోటో లాగా పెట్టుకోవాలా? మనకు పార్వతీ ఫోటో దొరికినా సరిపోతుంది. శివ పార్వతుల ఫోటోలు దొరుకుతాయి కదా, అందులో కేవలం మనకు ఒకవేళ పార్వతీ దొరకనప్పుడు లలితాదేవిని కూడా స్థాపించుకోవచ్చు తల్లి. లలితాదేవి ఫోటోస్ అయితే ఎవరికైనా దొరుకుతాయి, ఎందుకంటే సకల చరాచరాది సృష్టి దేవతల వాళ్ళు. అవునా? వారి ఫోటోస్ పెట్టేసుకునైనా ఈ యొక్క వ్రత కథను కూడా ఆరంభించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎంతో మంది పిల్లల విషయంలో బాధపడుతూ ఉంటారు. పిల్లలు, భర్త సక్రమమైనటువంటి దారిలో ఉండేటువంటి గొప్ప వ్రతమే మనకి కామిక ఏకాదశి నుంచి ప్రారంభమవుతుంది. ఇదేంటి అని అంటమ్మా, వాస్తవానికి మన తెలంగాణలో, ఆంధ్రాలో ఎక్కువగా ఆచరిస్తారు. ఇది పూర్వంలో అయితే నైమిషారణ్యం ఐడియా ఉందారమ్మా మీకు? నైమిషారణ్యంలో చూడండి ఎంత అమోఘంగా చేస్తారంటే ఈ వ్రతాన్ని. వచ్చిన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి కామిక ఏకాదశి వ్రతాన్ని అత్యంత అద్భుతంగా చేస్తారు.
దేవాలయాల్లో అది ఇంకా శ్రేష్టం కదా. ఎందుకు అనంటే చాలా మంది కేవలం సత్యనారాయణ వ్రతం అనే పట్టుకుంటారు. మనకు తెలవని ఇంకెన్నో వ్రతాలు దాగి ఉన్నాయి గ్రంథాలలో. చాలా మంది వస్తున్నారు ఏదో 4 అంటే తప్పుగా అనుకోకండి, తెలిసినవి తెలవక కొన్ని అలా చెప్పుకుంటూ పోతున్నారు. ఈ కామిక ఏకాదశి అనేది ఈ మన సృష్టిలోనే అత్యంత గొప్పది తల్లి. ఈ ఏకాదశి ప్రతి ఒక్కరు ఆచరించాలి తల్లి. వివాహమైన స్త్రీ ఎవరైనా ఆచరించాలి. వివాహమైన స్త్రీ ఎవరైనా ఆచరించాల్సిందే. ఎందుకనంటే మన ఇంటి యజమాని బాగుండాలి. ఇంటి యజమాని బాగుంటే, ఒక రాజ్యంలో రాజు బాగుంటేనే అంతా బాగుంటది తల్లి. అదే ఇంటి యజమాని బాగలేకపోతే ఇంట్లో ప్రతి ఒక్కరు నానా కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. అవునా కాదా? మరి ఏమి చదవాలి? మంత్రాలు, శ్లోకాలు ఇట్లా? దీనికి కేవలం వ్రత కథ ఉంటది తల్లి. కథ ఉంటది. మీకు బ్రాహ్మణులతో అక్కడ కూర్చోబెట్టేసి పుస్తకం లాగా దొరుకుతుంది. పుస్తకం దొరుకుతుంది తల్లి. ఇంకా సంతోషం. పుస్తకం దొరుకుతుంది. లేకపోతే మీకు PDF కావాలి అని అంటే నేను పంపిస్తా మీకు. తర్వాత అది PDF కూడా పంపించండి అందరికి చూపి. ఎందుకనంటే ఈ వ్రతం చాలా మందికి తెలియదు తల్లి. ఈ వ్రతాన్ని మీరు ఎప్పుడైతే 10 మందికి తెలుస్తుందో, ఎంతో మంది భర్తలతో అవస్థలు పడే భార్యలు, అంటే తాగుడికి బానిసైన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఏదో ఎన్నో రకాలుగా వ్యసనాలకు గురైన వాళ్ళు ఉంటారు. ఆ వ్యసనాల్లో నుంచి మీరు బయటికి తీసుకువచ్చిన వారు అవుతారు. ఈ కామిక ఏకాదశికి ఉన్నటువంటి గొప్ప వరం ఏంటంటే, వివాహమైన స్త్రీ ఏ మూర్తి అయితే ఆచరిస్తారో, మీకు ఇందులో ఇంకో విషయం చెప్తా. దీనికి ఒక చిన్న కథ. పూర్వము విశాలమ్మ అనేటువంటి ఒక బ్రాహ్మణురాలు ఉండేది. ఆమె ఏంటి అని అంటే, ఇలానే మా చిన్న సాధారణమైన బ్రాహ్మణ స్త్రీ. ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులు వివాహం చేశాక అనుకోకుండా తల్లిదండ్రులు అకాలంగా మరణం చెందారు. మరణించిన తర్వాత తన భర్తను తను పోషించుకుంటూ ఉండే క్రతువులో భర్త యొక్క కాలు చేతులు సంపూర్ణంగా పడిపోయాయి. బెడ్ మీద ఉండిపోయాడు. ఇంకా ఎలా అని చెప్పేసేసని అంతా చేస్తూ ఉంటే, అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమయ్యి ఈ కామిక ఏకాదశి వ్రతం గురించి చెప్పింది. ఈ వ్రతాన్ని నువ్వు ఆచరించావనుకో, బెడ్ మీద అంటే ఒక పక్కబట్టల మీద నీ భర్త ఇలా ఉన్నాడు కదా, తొందరగా లేచి నడవగలుగుతాడు. ఈ వ్రతాన్ని ఆచరించి ఉదయాన్నే 3 నుంచి 5 కిలోల మధ్యలో శనగలు నానపెట్టుకొని, సాయంత్రానికి ఒక 26 మంది ముత్తైదువులు దొరుకుతారు కదా, ముత్తైదువులకు ఈ ఒక్కటి ఇచ్చేసే తల్లి. దాంతో పాటు ఒక స్త్రీని ఎంచుకో, 26 ఇట్లలో ఒక స్త్రీని ఎంచుకొని వారికి నిత్య సుమంగళిగా ఉండేటువంటి ఆభరణాలు, చీర, గాజులు, గజ్జలు, ఆఖరికి ముక్కుపోగు చెవు పోగులతో సహా వారికి ఇచ్చేసే దానం కింద అని పార్వతీదేవి చెప్పింది. చెప్పేసరికి ఒక స్త్రీకి కావాల్సిన కాళ్ళ పట్టీలు, గాజులు అవన్నీ కొనుకవచ్చి వ్రతాన్ని ఆచరించేసేసి, ఆ స్త్రీ ఎప్పుడైతే వాయనం ఇచ్చిందో, ఇచ్చిన 20 రోజుల్లోపు తన భర్త లేచి నడిచాడు తల్లి. అంతటి గొప్ప శక్తే ఈ కామిక ఏకాదశి. ఈ వ్రత కథను ఎవరైతే ఆచరిస్తారో వారి ఇంట్లో తన భర్తకు ఎటువంటి చెడు రానివ్వకుండా సౌభాగ్యంగా ఉంచుతూ ఉంటది తల్లి. ఈ విధంగా ఈ కథనే మనం చదవాల్సి ఉంటుందంటే, ఈ కథ కాదు, వేరే కథ. అంటే మొత్తం ఈ కామిక ఏకాదశికి 77 కథలు ఉన్నాయి. అందులో ఒక చిన్న కథ మీకు చెప్పాను. అంటే ఇప్పుడు ఫోటో అవి పెట్టుకోవాలి కదా గురుగారు, సాయంత్రానికే ఉద్యాపన చేసేయచ్చా? ఎలా? ఒక రోజు రాత్రి నిద్ర చేస్తే ఇంకా మంచిది. మన ఇంట్లో రాత్రి పూట ఉంచి ఉదయాన్నే తీసేస్తే మంచిది. మరి ఆ రోజు ఉపవాసం ఉండాలా? ఆహారం తీసుకోవాలా? ఉపవాస దీక్ష ఖచ్చితంగా చెయ్యాలి తల్లి. ఉపవాస దీక్ష ఖచ్చితంగా చెయ్యాలి. అమ్మవారికి ఇష్టమైనది ఎక్కువ ఏంటంటే చిత్రాన్నమే. అమ్మ చిత్రాన్నం అంటే ఐడియా ఉంది కదా, పులిహోర చేసి, ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వాస్తవానికి 3 ఇష్టం ఎక్కువగా. ఏంటిది? చిత్రాన్నము, బెల్లపన్నము, దద్దోజనం. మనం చక్కెర పొంగలి అని అంటాము. బెల్లపంటే చక్కెర పొంగలి. ఈ 3 అక్కడ అమ్మవారి దగ్గర పెడితే చాలు. అంతకంటే మించి ఆ అమ్మవారు మనకి ఇంకేదో కావాలి అని కోరుకోదు. కాకపోతే ఒక్కటేంటి అని అంటమ్మా, ఫోటోలకు చిట్టి గాజులు అంటే తెలుసా మీకు? చిట్టి గాజులు మాలలు ఇంత చిన్నగానే ఉంటాయి. పసుపు పచ్చవి దొరుకుతాయి కదా. అందులో పసుపు పచ్చది, ఎరుపుది 2 తీసుకువచ్చి అమ్మవారి ఫోటోకి అలంకరణ చేస్తే ఇంకా అత్యంత అద్భుతంగా ఉంటది.
సంతోషం. ఈ విధంగా చేసుకోవాలి. మరి ఆ రోజు ఆచరించాలి. ప్రసాదంగా తీసుకోవచ్చా తీసుకోకూడదా అండి? అమ్మా ఇదొక్కటి మీరు చాలా మంచి ప్రశ్న. ఇది చాలా మందికి ఉన్న అంటే డౌట్ అండి. ఏకాదశి కదా దేవాలయాలలో తినకూడదు. మీరు ఏకాదశి అని అంటారు, నేను ఉపవాసం అంటూ ఉంటారు. కానీ మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రసాదాన్ని మాత్రం ధిక్కరించకూడదు తల్లి. మనం ఇంట్లో చేసుకున్న ప్రసాదము ప్రసాదమే, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్రసాదాన్ని మనం ఎప్పుడు వద్దు అని అంటామో దాన్ని ధిక్కరించినట్టు. ఇప్పుడు కొంతమంది అంటారు, నేను ఎన్ని పూజలు చేస్తున్నా ఆ దేవుడు నాకు వరించట్లేదు అని అంటారు. ఈ చిన్న చిన్న తప్పుల వల్లనే తల్లి. ఖచ్చితంగా ప్రసాదము తీర్థాన్ని స్వీకరించాలి. మనకు సత్యనారాయణ కథల్లో కొన్ని ఉన్నాయి. అసలు నైవేద్యం ప్రసాదాన్ని కింద పడేసినందుకు ఆ రాజుని ముప్పు తిప్పలు పెట్టేస్తాడు. అవును. తీర్థము తీసుకోకుండా వచ్చినందుకే తన భర్తను నదిలో ముంచేస్తాడు. అలా తీర్థ ప్రసాదాన్ని మనం ఖచ్చితంగా స్వీకరించాలి. అన్నము చిత్రాన్నానికి మీకు చూడండి, ఉపవాసం ఉండే ప్రతి ఒక్కరూ 2 పూటల చిత్రాన్నం తినవచ్చు. చిత్రాన్నం అంటే తప్పే లేదు. అంటే ఏకాదశి రోజు అసలు అన్నం ముట్టుకోకూడదని అంటారు. ఏకాదశిలో అసలు అన్నమే ముట్టుకోకూడదు. కానీ చిత్రాన్నం వేరు కదా. చిత్రాన్నం నైవేద్యం తీసుకోవచ్చు అంటారు. సాయంత్రం పూట తీసుకోవచ్చండి. పశుపక్షాధికాలతో సహా ఆ రోజు ఉపవాసమే ఉంటాయి తల్లి. కాకపోతే నైవేద్యము చూపించినప్పుడు, మనం భగవంతునికి నైవేద్యం చూపించినప్పుడు ఖచ్చితంగా ప్రసాదాన్ని స్వీకరించాల్సిందే. అది ఎప్పుడు తీసుకోమంటారు? సాయంకాలంలో పూర్తిగా అయిపోయి మీరు వాగనం ఇస్తారు కదా, ఆఖరి స్త్రీ వాగనం ఇచ్చినప్పుడే అయిపోయాకనే ఆ ఆఖరి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీతోనే మనం ప్రసాదం తీసుకోవాలి. ఎందుకనంటే ఆమెనే లక్ష్మి కావచ్చు, గౌరీ కావచ్చు, ఎవరైనా కానీ. మొత్తం మీద తెలుసుకున్నాము. ఎవరైతే స్త్రీలు మరీ ముఖ్యంగా వివాహితులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆచరించవలసినటువంటి వ్రతం ఇది. అవునమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. మహాదేవ.